హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఇప్పటికే 2 టస్కర్లు ఖైరతాబాద్ చేరుకున్నాయి. రేపు ఉదయమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. అటు ట్యాంక్ బండ్పై నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి పొన్నం, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళలో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించి రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ ఇప్పటికే దాదాపు 1,80,000 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా లెక్కలున్నాయి మొత్తం హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియా లోపల. ఇంకా రేపు చివరి రోజు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉత్సవంగా పెద్ద జాతరతోటి అంటే ఒక ఫెస్టివల్ మూడ్ లోపల పెద్ద సెలబ్రేషన్స్గా వచ్చేటువంటి సందర్భంలో ట్రాఫిక్ కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందే సూచనలు చేస్తా ఉన్నాం. రేపు ఈ వేడుక లోపల హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని రకాల సాంస్కృతిక ఇతరత్ర అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ ఈ యొక్క నిమజ్జనం చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వేడుకను తిలకించవచ్చు కానీ అందరికీ ఆహ్వానం చెప్తా ఉన్నాం.